ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తెల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు విలాన్ వెస్టర్న్ బ్రీఫ్ సినిమా చూపిస్తామా పవర్డ్ బై హనీ హిల్స్ లుంగీలు. నా దగ్గర బాగా ఎక్కువ చేస్తే భరతనాట్యం, కొంచెం చేస్తే కూచిపూడి, కథలు పడితే కథక్కలి, ఇలాంటి శాస్త్రీయ నృత్యాలన్నీ కలిపి సినిమాలు అవుతాయి. మర్చిపోయాను, నేను స్టార్టింగ్ లో ఒక పాట పెడితే ఒక పాట వస్తుంది. నాన్ సింగ్ ఆర్టిస్ట్ రత్నరావు గారు లాగా అనమాట. అందుకే చైనా ప్రోడక్ట్లు కొనద్దు, అవుట్ చైనా. ఇంకొకసారి నా దేశంలోకి రాకు, మీరు కూడా బాయ్కట్ చేయండి. మరి పార్టిసిపేట్ కోతులు రావాలంటే ఆ కోతులను ఆడించి ఒక పెద్ద కోతి రావాలిగా, పిలుద్దాం. కోతి గోపాలుడే మా ముద్దు గోవిందుడే. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తెల్లాన. వెనకాల శవం ఒక్కటే తక్కువైంది నీకు, మిగతా అంతా చాలా బాగుంది. అది ఎందుకు వచ్చావు? ఇక్కడ ఏదో ఎలక్షన్లు జరుగుతున్నాయంటే ఓటేయడానికి వచ్చా. ఎందుకు వచ్చావు? జయప్రద వాళ్ళ అమ్మాయికి డాన్స్ నేర్పించమని పంపించారు. నువ్వు నాట్యంలో ఎన్ని గతుకులు ఉంటాయి తెలుసా? గతుకులు కాదు, అదే మెతుకులు. మెతుకులు కాదు, గతులు గమకాలు ఉంటాయి. మార్చారా ఇప్పుడు? కూచిపూడి అంటే తెలుసా నీకు? కూచిపూడి గురించి నీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. ఏంటి? కూచిపూడి అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి పాపం భోజనానికి డబ్బులు లేక ఒకసారి హోటల్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కూచి అని అతను బెడ్ లాగాడు. పూడి ఉంటాడు కదా, అతనేమో సమోసా లాగేశాడు. అవి తింటానికి తీసుకోక బాగా లాగా టిసిరేస్తారనమాట. అప్పుడు తకిట తదిమి తందాన, అదే కూచిపూడి. ఇదే బయటికి వెళ్ళి చెప్తే పూర్తి చేస్తారు. కథక్కలి అంటే తెలుసా నీకు? తెలియదే. ఎవరి దగ్గర? రైటర్ దగ్గర కథలు లేకుండా ఖాళీగా ఉన్నాడు అనుకో, దాన్నే కథక్కలి అంటారు. నేనే అనుకుంటే నాకంటే అర్థమైందా? అది నువ్వు పిలిచే కోతులు ఎవరున్నారో వాళ్ళు పిలు. ఈ రోజు నువ్వు నాట్యం చేయించడం కాదు, నీ చేత నాట్యం చేయిస్తారు మా వాళ్ళు, తెలుసా? ప్రతి ఎపిసోడ్ కి ఇదే మాట. కానీ ఈ రోజు మారిపోద్ది మొత్తం. పిలవమంటావా? పిలు. నువ్వు ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఓపిక, ఎందుకంటే నీకు సినిమా చూపించడానికి వస్తుంది దేవిక. దేవిక, నువ్వు రాయిక. దివి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. నీ పేరు ఏదేమైనా హీరోని పిలిచే పేరు జయప్రద. సరే, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు? నా పేరు దేవిక జయప్రద, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. సెయింట్ మేరీస్ కాలేజ్ బీటెక్ సెకండ్ ఇయర్. సూపర్ సూపర్. నీ అర్హతలు ఏమున్నా ఈ రోజు అర్హత ఒకటే, నా మనసు దోచావు, అది నీ అర్హత. మీ వాడు ఏదో నాట్యం చేస్తాడు, నువ్వు నాట్యం చేసి ఏదో సినిమా చూపిస్తావని చెప్పాడు. కానీ ఈ రోజు సినిమా చూపించేది నేను, చూసేది నువ్వు. మీ ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి నేను చూపించే సినిమా చూడాలి. అది చూడాలంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి, మిగతా ముగ్గురిని పిలవాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరంటే, మనసు అన్నాక విశాలంగా ఉండాలి, మనిషి అన్నాక మా విశాలుగా ఇల్లు ఉండాలి. అరే విశాలు,
सबको पटा ले सबको बचा दे सबको पटा ले सबको बचा दे నీకు నాట్యం నేర్పింది ఎవరు? ఏంద్రా అన్ని రోగాలు కలిపి వచ్చిన లాగా డాన్స్ ఏంద్రా? యాజ్ ఇట్ ఈస్ నువ్వే కనిపించావు డాన్స్ చేస్తుంటే. గురుగారు నాకు నాట్యం నేర్పించారా? ఆయన గురువు గారు అయితే నేను కొట్టంగా నన్ను అడగొచ్చుగా. వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామ. ఎక్కడి నుంచి వచ్చారు, మీరేం చేస్తారు? నా పేరు విశాల్ అన్న, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. సెయింట్ మేరీస్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చేస్తున్నా, సెకండ్ ఇయర్. ఓకే, నాట్యం చాలా ఈజీ, కానీ నా సినిమాలో ప్రతి రౌండ్ కి నేను నాట్యం చేపిస్తా. అది ఎంత కష్టంగా ఉంటుందో తెలుస్తుంది. ఏది ఏం చేసిన దానికంటే కష్టంగా ఉంటుందా? మీరు అక్కడికి వెళ్ళండి. నెక్స్ట్, దూసుకెళ్తా అనగానే నీకు గుర్తొచ్చే హీరో ఎవరు? మంచు విష్ణు. 5 లక్షలు దోచుకెళ్తా అనగానే ఎవరు గుర్తు రావాలి? మా మంచి విష్ణు. అరే విష్ణు, ఆశకి ఒక అద్దు ఉండాలి, రమ్మను. అన్న ఒక్క విషయం, ఏ కాలేజీ అని అడుగు, ఏ ఏరియా అని మాత్రం అడుగు, ఖచ్చితంగా ఎర్రగడ్డే మనోడిది. పులేశం ఒక్కటే తక్కువైందిరా, మొత్తం యాజ్ టీజ్. నీ ఏరియాలో కాబట్టి తెలుస్తుంది నీకు అంతే. ఎక్కడ నేర్చుకున్నావు డాన్స్? క్యాజువల్ గా వచ్చేసి సారీ, పులి డాన్స్. మనోడు అక్కడెక్కడ కదిపాడు, నువ్వు అన్నీ కదిపి. మామూలుగా నేను డాన్స్ చేసి అందరు నాడిస్తుంటా, నన్ను ఆడించే డాన్సర్లు వచ్చారు ఈ రోజు. మామూలుగా నీకు మించి. ఎక్కడి నుంచి వచ్చావు? నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను, సెయింట్ మేరీస్ కాలేజ్, బీటెక్ సెకండ్ ఇయర్. ఇంకోని పిలుద్దాం, నువ్వు అక్కడికి వెళ్ళు. నెక్స్ట్, అమ్మాయిని చూడగానే పోతుంది నీ మతి, ఇక అల్లరి చూస్తే అచ్చం కోతి, ఎవరో కాదు మన శృతి. నీ పేరు లెట్స్ వెల్కమ్ శృతి. వెల్కమ్ టు సినిమా చూపిస్తావు మామ. ఎక్కడి నుంచి వచ్చావు? సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఏ కాలేజ్? సెయింట్ మేరీస్ కాలేజ్. డాన్స్ ఎవరు నేర్పించారు నీకు? 9 ప్లస్. నువ్వు ఎక్కడ ఉన్నావు కదమ్మా. సో ఓకే, మిగతా ముగ్గురు ఇక్కడ చెప్తాను. ఫస్ట్ మీకు సినిమా చూపించాలంటే మీకు తలకు 25,000 ఇవ్వాలి ఫస్ట్. సో 25,000 ఇవ్వాలంటే మా ధనలక్ష్మి పైన ఉంది, ఆవిడ కింద పిలుద్దాం. పిల్లలు ఒకసారి అందరు కలిసి. ధనలక్ష్మి మా కిందకి రా. So let's begin first round. రంగు పడద్దే. ఈ రౌండ్ అనేది ఒక టంగ్ టెస్టర్ రౌండ్ అన్నమాట. ఈ టంగ్ టెస్టర్ తో పాటు మీకు ఒక 1 minute టైం ఇస్తా. ఆ 1 minute టైంలో మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్తే అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఆ 1000 రూపాయలు నేనేవను. మిగతా ముగ్గురు దగ్గర నుంచి ఎవరైతే ఆడతారో వాళ్ళు లాగేసుకోవచ్చు అనమాట. ఓకే, మొదటగా రాబోతున్న పార్టిసిపేట్ ఎవరంటే బాడీ మొత్తం ఓన్లీ ఒకటే ఊపాడు, హెడ్ ఒక్కటే టికి 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 ఊపాడు. మా విశాల్ దా. నీకు ఇచ్చే టంగ్ టెస్టర్ ఏంటంటే విశాల్, చిన్న ఉందా పెద్ద ఉందా? నాకేం తెలుసు చిన్నగా ఉందా పెద్దగా ఉందా. రైట్ విశాల్, నీకు ఇచ్చే టంగ్ టెస్టర్. ఇప్పటిదాకా నువ్వు టంగ్ ట్విస్టర్ తో భయపెట్టావు, ఫస్ట్ టైం టంగ్ ట్విస్టర్ ని భయపెడతాడు మా వాడు, తెలుసు. రైట్, నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్. కోటలో తాత, తీస్తా తాత, వెళ్ళొస్తా టాట. తెలిసింది? ఏమిరా బాలరా,
చెప్పు దగ్గర చెప్పు. కోటలో తాత. కోటలో తాత ఆ. తీస్తా తాట వెళ్ళొస్తా టాటా. వెళ్ళొస్తా టాట ఆ. కోటలో తాత తీస్తా తాట ఆ. వెళ్ళొస్తా టాట. ఏయ్ సరే వెళ్ళొస్తా టాటా అక్కడికి. రెడీ 3, 2 ఏంట్రా ఏదరా ఏంటది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కోటలో తాత తీస్తా తాట వెళ్ళొస్తా టాట కోటలో తాత తీస్తా తాట వెళ్ళొస్తా తాట తాట కోటలో తాత తీస్తా తాట వెళ్ళొస్తా టాట కోటలో తాత తీస్తా తాట వెళ్ళొస్తా కోటలో తాత తీస్తా తాత వెళ్ళొస్తా టాట కోటలో తాత తీస్తా తాత వెళ్ళొస్తా టాట కోటలో తాత వెళ్ళొస్తా తాత. అన్ని తాతే అంటున్నావురా. కోటలో తీస్తా తాత. ఏం చేస్తావు తాతే? కోటలో తాత తీస్తా తాత వెళ్ళొస్తా ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. ఏమిరా అది? ఏదో ఎరగదీస్తావు అనుకుంటే. ఇప్పుడు ఏమైనా సినిమా కనిపించింది నీకు? కనిపించింది. అది మామూలు ఉండదు. మామూలు చూపించా. సినిమా కనిపించిందంట. ఆ, మరి? ఇట్లా ఒక సాంగ్ ప్లే చేయండి. ఏ సాంగ్ దేనికి? ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి టోలులు కట్టి లెక్కలు పెట్టి ఖాళీగా ఆపండ్రే. చెప్పు ఇప్పుడు ఎవరికి కనిపించింది ఈ సినిమా? నాకే కనిపిస్తుందిరా. అది. అలాంటి సెటప్ లో తీసి ఇన్నే పెడతాను. విశాలమైన టంగ్ టెస్టర్ విషయాలు ఎన్నిసార్లు చెప్పాడంటే 3 సార్లు కరెక్ట్ చెప్పావు. 3000 రూపాయలు ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నా చెప్పు సరే. ముగ్గురు దగ్గర 1000 రూపాయలు తీసుకుంటాం. వెళ్ళి తీసుకో. షమ్మో వెరీ డిఫికల్ట్ టు డాన్స్. చెప్పాం కదా ముందే సినిమా చూపిస్తామని. ఏరా అలా కొట్టుకుంటున్నప్పుడు ఆపాలిగా. నాటికి నాకు ఒక తోడు దొరికిందని ఆపమంటా. నెక్స్ట్ రాబోతున్న పార్టిసిపేట్ ఎవరంటే జయ మాలినీదా. శృతి నెగిచ్చే టంక్స్టర్ పుల్లల లారీ పిల్లల ర్యాలీ. పుల్లల లారీ పుల్లల లారీ పిల్లల ర్యాలీ. పిల్లల లారీ పిల్లల లాలి. ర్యాలీ ర్యాలీ. పుల్లల లారీ పుల్లల లారీ పిల్లల ర్యాలీ. పిల్లల పుల్లల లారీ పుల్లల లారీ 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 పిల్లల ర్యాలీ. పుల్లల చూసావా? అప్పుడే నీకు సినిమా చూపించింది. పుల్లల లారీ పుల్లల లారీ లారీ పిల్లల ర్యాలీ. ఓకే రెడీ శృతి యువర్ టైం స్టార్ట్స్ నౌ. పుల్లల లారీ పుల్లల లారీ పిల్లల లారీ పుల్లల లారీ పుల్లల లారీ పిల్లల లారీ పుల్లల లారీ పడ్డది. అబ్బా అబ్బా పురుష అన్నట్టే ఉందేమా? టైమ్ అప్ టైమ్ అప్. ఎలా చెప్పింది తెలుసా? లారీ లారీ లారీ. పుల్లల పుల్లల లారీ. ఓకే నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే 0. సూపర్ సూపర్ సూపర్. ఎవరి దగ్గర నుంచి ఎంత ఏం తీసుకోకు వెళ్ళు. అదే వాళ్ళని తీసుకొచ్చాను వీళ్ళని తీసుకొచ్చాను పొడి చేస్తారు గిడి చేస్తారు అన్నావు. నాకు సినిమా కనిపిద్దన్నావు కదా. సినిమా కనిపించలేదా? కనిపించలా. మరి మావాడు సరే అన్న పిలుద్దారా.
నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. కప్పులో పప్పులు పక్కలో పక్కలో కప్పలు కప్పలు. కప్పలు. అరే మన గురుగారి పేరు నిలబెట్టరా విష్ణు. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. కప్పలు పక్కలో కప్పలు రాకపోతే మొత్తం వస్తాయి, తిప్పలే మొత్తం. ఓకే రెడీ? ఇద్దరు అయిపోయారు. ఈడని చెప్తాడా? మామూలుగా ఉండదు కానీ రెడీ 3, 2, 1 గో. కప్పులో కప్పులో పప్పులు పప్పులు కప్పులో పప్పులు కప్పులో పప్పులు పక్కలో కప్పలు. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. పప్పులు కప్పులు కప్పులు పక్కులు పక్కులు కప్పులో పప్పులు పక్కలో కప్పలు. కప్పులో పప్పులు పక్కలో కప్పలు కప్పలు. నీ కాలికి చెప్పులు, నువ్వు డాన్స్ చేస్తే చావు డప్పులు. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. రైట్, నీకు ఇచ్చిన టంగ్ ట్విస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే టోటల్ గా 5 టైమ్స్ కరెక్ట్ చెప్పావు. సూపర్, కంగ్రాచులేషన్స్. 5,000 అంటే ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నా ఇక్కడ చెప్పేసి తీసుకెళ్ళి. దేవిక 2, విశాల్ 1, శృతి 2. వెళ్ళు. ఇంకా మిగిలింది ఒకే ఒక పార్టిసిపేట్, జయప్రద. ఓకే జయప్రద, నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే లేరా లారా రారా లారా. కాదు జోక్ చెప్పినట్టే రెడీ? లేరా లారా రారా లారా. లేరా రారా లేరా రారా రారా లేరా లారా రారా లారా. లేరా లోరా లోరా ఏంటో లోరా. లేరా లారా రారా లారా. అంతే అంతే. ఆ భగవంతుడే రక్షించాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లేరా లారా రారా లారా. లేరా లారా రారా లారా. లేరా లేరా లారా రారా లారా. లేరా లోరా రారా లోరా. లేరా లోరా రారా రారా లోరా. లేరా లోరా రారా లోరా. లేరా లోరా రారా రారా లోరా. లేరా లోరా రారా లోరా. లేరా లోరా రారా లోరా. లేరా లోరా రారా లారా. నీకు ఇచ్చిన టంగ్ ట్విస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు అంటే జయప్రద 7 టైమ్స్ చెప్తుంది. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు చెప్పమా? 7,000 రూపాయలు. విష్ణు దగ్గర నుంచి ఎంత? 3,000. శృతి 3, విశాల్ 1. వెళ్ళి తీసుకోపో. సో సక్సెస్ఫుల్ ఈ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఒకసారి చూద్దాం. సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే జోర్సే మార్. అమ్మా సెటప్. ఇది ఒక బజర్ రౌండ్. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ కూడా ఫోటోకి సంబంధించిన మాత్రం అడుగుతాను. ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఈ పక్కనకి వచ్చి కూర్చుంటారు అనమాట. బజర్ నొక్కేసి రైట్ ఆన్సర్ చెప్పారు అనుకోండి, ఆపోజిట్ లో ఉన్న ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. కానీ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారు అనుకో, ఆపోజిట్ లో ఉన్న ముగ్గురు కలిసి వాళ్ళ మొహం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకుంటారు. ఎవరు లాక్కుంటారు? ఫస్ట్ కొట్టిన వాళ్ళు లాక్కుంటారు. ఓకే, మన జోర్సే మార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. ఫస్ట్ గట్టి నొక్కింది శృతి. ఇప్పుడు ఆన్సర్ ఏంటి చెప్పమ్మా? రష్మి. రష్మి. రష్మి కాదమ్మా పేరు, యాక్చువల్లీ పేరు ఏంటంటే రష్మి. ఓకే, ఆన్సర్ రివీల్ ప్లీజ్.
రైట్ ఆన్సర్ చెప్పావు కాబట్టి కోడితే దెమ్మ తిరిగిపోవాలి. జోర్సే మా నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు పకారైకల్లన్నీ ఓడమాస లెక్కల నా మేకప్ అంతా పోయింది. ఆగపోయింది. ఇంతకుముందు వేసుకున్నావు నువ్వు? వేసుకోలే వేరు పల్తి. జోర్సే మా రౌండ్ లో సెకండ్ క్వశ్చన్ వెళ్ళిపోతున్నాం. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలో స్టిల్? ఫస్ట్ మళ్ళీ బజార్ నొక్కింది శృతి. ఏమైతుంది ఇక్కడ? పోయింది నీ మతి, అందుకే నేను ఒక్కట్లేదు. రైట్, ఇప్పుడు నేను చూపించిన స్టిల్ ఏ పాటలోనిది అని అడిగాను. రాయ 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 సలాని జామ రాత్రేల సంద చూసి జంప్ జలాని. జంప్ అంటే ఎంత ఇష్టమో. ఓకే, చూద్దాం రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ విల్ ప్లీజ్. అలా లేదు, ఈ అమ్మాయితో ఇప్పుడు ఈ జలాన్ని డాన్స్ చేస్తాడు. సేమ్ అదే పాటకి రా ఒకసారి. సేమ్ అదే పాట Please, నా కోసం. ప్రేమ కర్లియా తగ్గిపోతురా. నేనేదో మీకు చూపిద్దాం కూడా మీరు డాన్స్ నాకు చూపిస్తున్నారా సినిమా? ముందే చెప్పాங்க చూపిస్తాం. వద్దురా బాబు, మీ దండం పెడతాను రా. రైట్ ఆన్సర్ శృతి. జోసెమార్ అది అది అది. అండ్ ఇప్పుడు మన జోర్సేమార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ ఫోటోలో వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, అల్లు అరవింద్ గారితో పాటు ఉన్న సెలబ్రిటీ ఎవరు? అండ్ అగైన్ బ్లాక్ డ్రెస్ నొక్కిందే శృతి. నువ్వే నొక్కావు. ఇప్పుడు ఆన్సర్ చెప్పమ్మా. అల్లు అర్జున్. అల్లు అర్జున్. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రాంగ్ అనగానే చూడు ముగ్గురు బలుపులు ఇప్పుడు కలిగినాయి. సో ముగ్గురు కలిసి ఇప్పుడు శృతిని తడపబోతున్నారు. ఇప్పుడు ఎంతసేపు మిమ్మల్ని తడిపింది జోర్సెమార్. ముగ్గురు కలిపి ఒక స్పార్క్ కొట్టారనమాట. నాకు చాలా కష్టం అనిపిస్తుంది. సో అందుకనే ఆరెంజ్ సూపర్ విశాల్, కంగ్రాచులేషన్స్. సో 1000 రూపాయలు ఇచ్చాము ఇక్కడ విశాల్కి. ముగ్గురు కలిసి కొట్టినప్పుడు ఒక ఎక్స్ప్రెస్ ఇచ్చిందబ్బా, ఒక్కసారి రివెంజ్ చెందండి. భలే ఇచ్చింది శృతి. అండ్ ఇప్పుడు మన జోర్సేమార్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ లో బాలకృష్ణ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? ఏ విషయాలు నొక్కాడు, ఆచి చూచి నొక్కాడు అన్నమాట. ఈ పక్కరామా బాలకృష్ణ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? ప్లేస్ మారినా బయట అన్నా తెలియదు అక్కడ టైం ఎందుకు తెలవకుండా వాళ్ళ ఈడకొచ్చి ఇప్పుడు వేస్తావు అసలైన డాన్స్ నువ్వు. ఏమన్నావు ఫస్ట్? ఏమన్నావు డైలాగ్ లేని? అది ప్లేస్ మారినా ప్లేస్ మారినా నువ్వు తాగే కేసు మారదు.
కాదు కాదా వేరే అలవాట్లేదా నీకు ఏం అలవాటు లేకుండా డాన్స్ ఎట్లా నేర్చుకున్నాను డాన్స్ వచ్చు మంద అలవాట్లేదు డాన్స్ వచ్చా నేను చేసి సరే టైం అయిపోతుంది 3, 2, 1 టైం అప్. అసలు రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం అమ్మా. ఆన్సర్ విల్ ప్లీజ్. ఇప్పుడు ఈ డైలాగ్ లో వెళ్ళను ఆది అనమాట. కళ్ళు పెద్ద చేసి డైలాగ్ చెప్పాలండి ఇప్పుడు. ఓకే, ఈ డైలాగ్ లో మనోడికి సూట్ అయ్యేది ఒకటి ఏంటది? బ్లడీ ఫూల్. అది ఒకసారి కళ్ళు పెద్ద చేసి ఫస్ట్ లో మా ఏరియాకి వచ్చేది ఉంది కదా వినండి, అది చెప్పరా. మా ఏరియాకి వచ్చి మమ్మల్నే కొడతావురా. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుద్దేమో, పడుకునే బ్రెడ్ మారుద్దేమో. ఆ బ్లాక్ బోర్డు చేస్తారా, నేను చాప్ తీసి పెట్టుకొని చెప్తారు మనోడు. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుద్దేమో, బెడ్ మారుద్దేమో, తర్వాత ఏమో చెప్పరా. నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పగలవురా. ప్లీజ్ రా. నన్ను ఎక్కువ కష్టపడకరా నాన్న, ఎందుకో. మా ముగ్గురు అడిగినారా? వాటర్ కొడితే వాళ్ళు మారుతారేమో, మా వాడు డాన్స్ ఎందుకు మారితే ఒకసారి. ప్లీజ్ ప్లీజ్. సో ఫస్ట్ కొట్టింది ఎవరంటే ఇక్కడ? ఆ పేరు చెప్పాలంటే జయప్రద. జయప్రద. కంగ్రాచులేషన్. అండ్ ఇప్పుడు మన జోసేమార్ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఓ సూపర్, బ్లాక్ డ్రెస్. ఈ పక్క వచ్చి ఇంకా ఆలోచించదు. ఆన్సర్ చెప్పాం విష్ణు. త్రిష. త్రిష. రాంగ్. మనోడు ఏదో 10 రోజుల క్రితం అమ్మాయితో బీచ్కి వెళ్ళినట్టు తెగాలు. ఏ అమ్మాయితో వెళ్ళాను? అమ్మాయితోనా? త్రిష. త్రిష త్రిష. సుజమ్, నువ్వు చెప్పింది రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ చూడాలి. ఇప్పుడు మీరేమనుకుంటారు? అమలాపాల్. అమలా కేపల్ ఏంటది? సూపర్, చూద్దాం రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రైట్ ఆన్సర్ ఈస్ అమలా పాల్. రెడీ 3, 2 రెడీ 3, 2 హా. కాదురా, ఎలా ఉంది? త్రిషలు అనిపిస్తుంది ఆవిడ నీకు? త్రిష ఎలా ఉంటది, అమలాపాల్ ఎలా ఉంటది? త్రిష తమిళనాడులో ఉంటుంది, అమలాపాల్ ఇంకెక్కడో ఉంటుంది. ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. మీ డబ్బులు తీసుకుని మీ పొడిన దగ్గరికి వెళ్ళిపోతే సెటప్ పంపించాను. సెటప్ వెళ్ళమ్మా ఇక్కడ నుంచి. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్ళిపోతున్నాం. థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే లాస్ట్ రౌండ్ కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే, సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. సో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందంటే దేవిక. కంగ్రాచులేషన్. ఎవరు సెలెక్ట్ చేసుకుంటావు ముగ్గురులో? విష్ణు. విష్ణు రెండు, ఇద్దరు రండమ్మా. అమ్మా సెటప్ దా.
నేను ఒక టాపిక్ ఇస్తా, ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ ఎవరు చేయాలనేది మా జయప్రద ఇష్టం, ఎందుకంటే తన లీడ్ లో ఉంది కాబట్టి. ఇప్పుడు నేను టాపిక్ చెప్పేస్తున్నాను. నేను హీరో హీరోయిన్ పేరు చెప్తానమ్మా, మీరు చెప్పాల్సింది ఏంటంటే మూవీ నేమ్. వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసిన మూవీ నేమ్ చెప్పాలి. టాపిక్ చెప్పేసాను కాబట్టి నువ్వు చెప్తావా తను చెప్పమంటావా అని చెప్పేసి. సో విష్ణు ఆన్సర్ చేయాలని చెప్పేసింది. 10 క్వశ్చన్ లో 7 క్వశ్చన్ కానీ ఆన్సర్ చేయాలి. చేస్తే గేమ్ లో ఉంటావు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతావు. ఎలా అవుతావు అంటే ఓసారి పైకి చూడండి ఇద్దరు. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిరంజీవి, సోనాలి బింద్రే. ఇంద్రా. రైట్ ఆన్సర్. జూనియర్ ఎన్టీఆర్, నయనతార. జూనియర్ ఎన్టీఆర్, నయనతార. పాస్. గోపీచంద్, ప్రియమణి. గోలిమాల్. రైట్ ఆన్సర్. మహేష్ బాబు, అనుష్క. మహేష్ బాబు, అనుష్క. జలసా, సారీ, కలేజా. రైట్ ఆన్సర్. రామ్ చరణ్, సాజన్, పదంసి. రామ్ చరణ్, సాజన్, చిరుత. 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 తెలియకపోతే పాస్ చేసుకో. నువ్వు పులి అన్ని పులి పేర్లు చెప్పు. అల్లు అర్జున్, శృతి హాసన్. అల్లు అర్జున్, శృతి హాసన్. ఎవడు? రేసుగురం. రైట్ ఆన్సర్. నాగశౌర్య, రాశి ఖన్నా. మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్. మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్. వరుణ్ తేజ్, పూజా హెగ్డే. కంచె. చాలా బాగా చెప్పావు విష్ణు, కానీ నువ్వు మిస్ అయిపోయింది అక్కడంటే చిరంజీవి, సోనాలి బింద్రే, ఇంద్రా, శంకర్ ఎంబీబీఎస్, జూనియర్ ఎన్టీఆర్, నయనతార, అదుర్స్, మహేష్ బాబు, అనుష్క, కలేజా. రైట్ ఆన్సర్. రామ్ చరణ్, షాజన్, పదంసి, ఆరెంజ్. మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్, కరెంట్ తీగ. వరుణ్ తేజ్, పూజ హెగ్దే, ముకుంద, కంచె కాదు. నీ దగ్గర డబ్బులు మొత్తం అక్కడ ఇచ్చేసే. కంగ్రాచులేషన్స్. మా సినిమా చూపిస్తాం, ఒక సినిమా చూసినందుకు. సో నెక్స్ట్ ఎవరిని నాశనం చేయబోతున్నావు? శృతి. శృతి దామా. ఒకసారి పైకి చూడండి అమ్మ తల్లి. ఇప్పుడు టాపిక్ ఏంటంటే సాంగ్, మూవీ నేమ్. నేను సాంగ్ చెప్తాను, మీరు మూవీ నేమ్ చెప్పాలి. దీనికి ఆన్సర్ నువ్వు చెప్తావా తను చెప్పాలి? శృతి. శృతి చెప్తుంది. శృతి ఎగైన్ వేసింది టెండర్. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వి లవ్ బ్యాడ్ బాయ్స్. బాడీగార్డ్. ఓ రాంగ్ ఆన్సర్. ఓ నో. పాస్ అని చెప్తే నెక్స్ట్ వెళ్తా. తోబా 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 తోబా. రైట్ ఆన్సర్. లవ్ మీ అగైన్. మేఘాలు లేకున్నా ప్రేమ అనేదొక్క పిచ్చి, ఇట్టాగే రెచ్చిపోదాం పిల్ల, ఇట్టా బుజ్జి మా బుజ్జి మా. థ్యాంక్ యూ. రైట్ ఆన్సర్. కళ్ళు కళ్ళు ప్లస్ 100% లవ్. ఇవి మాత్రం గుర్తొస్తాయి. అట్టాంటోడే ఎట్టాంటోడే. ఓకే. కుంపు కుమారి. గంటకోసారి. ఓకే శృతి, నువ్వు చెప్పనివి అన్ని కలిపి చెప్తానమ్మా. వి లవ్ బ్యాడ్ బాయ్స్. వ్యాపారవేత్త, బిజినెస్ మెన్. లవ్ మీ అగైన్. నాన్నకు ప్రేమతో. మేఘాలు లేకున్నా. కుమారి 21F. ప్రేమ అనేది కప్పిచ్చి. శివం. ఎట్టాగే రెచ్చిపోదాం. టెంపర్. అట్టాంటోడే ఎట్టాంటోడే. దేశముదురు. కుంఫు కుమారి. బ్రూస్లీ. నేను మొత్తం 3 రైట్ ఆన్సర్ చెప్పావు. ఎలా అనిపించింది గేమ్? చాలా బాగుంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూపిస్తాము వచ్చి మా వాళ్ళు బాగా ఎంటర్టైన్ చేసావు, బాగా ఆడావు. థ్యాంక్స్ అలాట్. సో నువ్వు మిగిలిపోయింది ఒకడే కాబట్టి మా రాజా నటరాజా రామ్మా. ఈ సినిమా చూపిస్తావో నాకెవడో సినిమా చూపించలేదు. ఫస్ట్ టైం నీ డాన్స్ తో నాకు చూపించావు. అందుకు గాను ఇప్పుడు ఒక ట్రాక్ వస్తుంది. ఆ ట్రాక్ తగ్గట్టు నేను నేర్పిస్తా డాన్స్. నువ్వు నీ గురువు గారు యాజ్ ఇట్ ఈజ్ అలా చెయ్యాలి. ఓకే? చెయ్యకపోతే ఎలా ఉంటుంది తెలుసా? సినిమా చూపిస్తామావా నీకు, సినిమా చూపిస్తామావా. దా ఇట్రా, దా వెనక్కరా. రెడీ?
మ్యూజిక్. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ సవ్వాలల్లి నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లే నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ. డాన్స్ నేర్పిస్తారని వాళ్ళలాగేసేంటారు. ఇంచుమించు అలాగే ఉంటుంది. కరెక్ట్ అవుతుందని చేశాను నేను. అన్న ఇప్పుడు సేమ్ యూ కాల్ ద టెంపర్ ఆ సాంగ్ ఏంటన్నా? నీ తాత టెంపర్, నీ అయ్య టెంపర్, బాబాయి టెంపర్, నువ్వింకా టెంపర్. లోనే ఉన్న దమ్ము గంట తీసే టెంపర్ దమ్మున్న ప్రతి ఓడికి ఉండాల్సింది టెంపర్ सबको पटा ले सबको बचा दे सबको पटा ले सबको बचा दे. ఇది కరెక్ట్ అని డాన్స్ నీకు దా. ఎన్ని పాటలు మారుతున్నాయి, ఒక్క స్టెప్ మారింది ఏంటి నీదే? నీ స్టెప్పులు కూడా దండవరా. నీలో ఒక రచ్చరవిని చూసామయ్యా. ఇంకో కోణంలో ఆర్పి కూడా కనిపిస్తున్నాయి నాకు. దామరా ఒకసారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే పదం వ్యతిరేక పదం. పదం వ్యతిరేక పదం అంటే తెలుసు నీకేమైనా? రాకు అంటే పీకు అనాలి అంతే. దీనికి ఆన్సర్ నువ్వు చేస్తా, తను చేయాలా. అగైన్ నీకు టాపిక్ ఇచ్చేసింది, నిన్నే చెప్పమని చెప్పేసి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రేమ. ప్రేమ అప్రేమ చెప్పేదో పాసను. ఉపాయం. ఉపాయం అంటే రూపాయి అంటావేంట్రా? ఉపాయం. మేలు. మేలు. విమర్శించు. చౌక. నౌక. నౌక. ధర. షరతు. స్వాగతం. సుస్వాగతం. ఓకే. అపకారం. సూపర్. విముఖం. నీ ముఖం. ఎత్తు దించు. ప్రేమ. ప్రేమరా ఏమిరా బాలరాజు? ప్రేమ అంటే నువ్వు మిస్ అయిపోయినవి కాదు, ఏం చెప్పలేదు, సారీ. ప్రేమ దేశం, హేట్. ఉపాయం అపాయం. మేలు విమర్శించు ప్రశంసించు. చౌక అంటే ఏంటి తెలుసా? చౌక అంటే చీప్ వస్తుంది, కాస్ట్లీ, ఖరీదు. షరతు బేషరతు. స్వాగతం వెల్కమ్ చెప్పిన తర్వాత ఏం చెప్తా సార్? గెట్ అవుట్ గా, సెండ్ ఆఫ్, బాయ్ బాయ్, వీడ్కోలు. అపకారం ఉపకారం. విముఖం సుముఖం. ఎత్తు దించా. ఎత్తు అంటే పల్లం వస్తుంది. ఎందుకు అలాగా తెలుగు మీద అంటే ఇంత పట్టులేదా లేకపోతే ఏంటి? నేను బెంగళూరులో చదువుకున్నాను. కన్నడ. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూపిస్తామని వచ్చినందుకు. మీ ఫ్రెండ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఇక్కడ నుంచి వైదొలగమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చే జయప్రద, నీ దగ్గర ఉన్న డబ్బులు ఎంత తెలుసా? 1 लाख రూపాయ. కంగ్రాచులేషన్స్. సో ఈ 1 लाख రూపాయతో మనం లాస్ట్ రౌండ్కి వెళ్ళిపోతున్నాం. అంటే 4th రౌండ్ అనమాట. లాస్ట్ రౌండ్కి వెళ్ళిపోవాలంటే సెటప్ ను బయట పంపించాలి. అమ్మ సెటప్ అవుట్. లాస్ట్ రౌండ్ పేరేంటంటే రన్ రాజా రన్. నీకోసం రన్ రాని రన్. సెటప్ ఎక్కడ తెలుసా నీకు? ఇంగ పారుగా.
ఈ రౌండ్ లో మొత్తం 1,00,000 రూపాయలతో ఎంటర్ అయిపోయావు. ఆ 1,00,000 రూపాయలతో నువ్వు 5 లక్షలు గెలుచుకోవచ్చు. 5 lakhs. ఈ 5 లక్షలు ఇవ్వాలంటే నువ్వు చేయాల్సిందల్లా చాలా చిన్న టాస్క్ అమ్మా. ఆ టాస్క్ ఏంటంటే, ఇదిగో బ్రిడ్జ్ కనిపిస్తుందా, కింద మట్టి కనిపిస్తుందా, ఈ బ్రిడ్జ్ మీద నుంచి అలా నడుచుకుంటే వెళ్ళి ఆ బౌల్లో కొన్ని జంబుల్ లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అన్ని ఆ బోర్డు మీద అలా ఆర్డర్లో పెడితే ఒక సినిమా పేరు వస్తుంది అనమాట. అలా పెట్టేసి యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు ఎలా అయితే వెళ్ళావో అలా వచ్చేస్తే నీకు మొత్తం 5 లక్షలు ఇచ్చేస్తాను. కానీ ఇక్కడ లిటిగేషన్ ఉంది. లిటిగేషన్ ఏంటంటే, ఈ టాస్క్ నువ్వు 1 minute లో కంప్లీట్ చేస్తే నీకు 5 లక్షలు ఇస్తాను. చేయగలవా? నో. అలాంటప్పుడు ఇంకో ఆప్షన్ ఉంది నీకు. 80 సెకండ్స్ లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే నీకు మొత్తం వస్తాయి 3 లక్షల రూపాయలు. చేయగలవా? 100 సెకండ్స్ లో ఈ టాస్క్ కంప్లీట్ చేసేస్తే నీకు మొత్తం వస్తాయి 2 lakhs. 2 లక్షలు. ఎన్ని సెకండ్స్ లో చేస్తావు? 100 seconds లోనే 100 చేస్తాను. సెకండ్స్. నేను రెడీ గో అన్నప్పుడు నువ్వు ఈ బజర్ నొక్కితే నీ టైమర్ స్టార్ట్ అవుతుంది. అలా నొక్కేసి ఆ పక్క వెళ్ళి జంబుల్ లెటర్స్ ఆర్డర్ పెట్టేసి పక్క వచ్చేసి మళ్ళీ ఈ టైమర్ ప్రెస్ చేస్తే నీ టైం ఎండ్ అయిపోతుంది అనమాట. Okay. ఆ టైం లోపు టాస్క్ కంప్లీట్ చేయకపోతే నీ దగ్గర ఉన్న డబ్బులు కాస్త మా దాని లక్ష్యంకి ఇచ్చేస్తా. Okay. ఓకేనా? అన్న ఈ సెటప్ చూస్తుంటే ఆ. నీకేం గుర్తు రావట్లేదా? ఇలాంటిదే నువ్వు ఎప్పుడూ నడిచినట్టు నాకు గుర్తు. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. ఈ రోజు ఆ ఛాన్స్ నువ్వు తీసుకోమ్మా, నువ్వురా అట్లా. ఓకే, నువ్వు పంపించేసిన 3 ఉన్నారు కదా, ఆ 3ని పిలుద్దాం. లెట్స్ వెల్కమ్ విష్ణు, విశాల్ అండ్ శృతి. ఆల్ ది బెస్ట్. రెడీ? 3, 2, 1 గో. ఈ లోపు నువ్వు కన్నడలో వ్యతిరేక పదాలు చెప్పు. నడక ఏమంటారు? పిడక. ఆహా, ఆ రోజులు గుర్తొస్తున్నాయి. ఆహా, పైనుంచి వర్షం. నాట్యం. మౌన మేలనోయి చూడు చూడు. ఇక్కడ ఇది షాపింగ్ మాల్ అనుకో. 50% డిస్కౌంట్ వస్తున్నా. 90% డిస్కౌంట్ వచ్చేసావు. దీన్ని నేచురల్ డాన్స్ అంటారు. అది తెలియకుండా మన శరీరం అప్పుడప్పుడు డాన్స్ చేస్తుందంటే ఇదే. తకిట తదిమి ఇప్పుడు వచ్చింది కరెక్ట్ డాన్స్. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా. టైంలో చేయకపోతే టాస్క్ నీ దగ్గర డబ్బులు కూడా మా ధనలక్ష్మికి వెళ్ళిపోతే. ధనలక్ష్మి కింద రమ్మా. చాలా బాగా ఆడారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ 4 స్టూడెంట్స్ తో వచ్చి మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తామని చెప్పి మాటిస్తూ మీ గెటప్ సీను అండ్ అలాంగ్ విత్ our students. Bye bye. Take care. This is Get Up Sino.